హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను. ఇది మీకు కూడా తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకు కొంచెం ఉపయోగపడుతుందని. అది ఎలా అంటే, మనం బయటికి వెళ్ళినప్పుడు సాధారణంగా కొంతమంది పెద్దవాళ్ళు లేదా ఎక్కడైనా డాక్యుమెంట్లో డీటెయిల్స్ నింపేటప్పుడు వయసు ఎంత అనే దాన్ని మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, అది సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను. ఒక వ్యక్తి 1872లో జన్మించాడు అని అనుకుందాం. అలాగే అతను 1872లో జన్మించి ఆ తర్వాత 1962లో మరణించాడు అని అనుకుందాం. ఇప్పుడు ఈ మధ్య 1872 నుంచి 1962ని మనం మైనస్ చేయాలి. వచ్చిన ఆన్సర్ చూడండి, 90. సో ఆ వ్యక్తి యొక్క వయసు అనేది 90 సంవత్సరాలని అర్థం. ఇప్పుడు ఇంకో ఉదాహరణ కూడా చూడండి. ఒక వ్యక్తి 1992లో జన్మించాడు అని అనుకుందాం. సో అతని వయసు ఇప్పటికీ 2024లో ఎంత ఉంటుందని మనం ఇక్కడ చూడవచ్చు. 1992ని 2024 నుంచి మైనస్ చేస్తే వచ్చిన ఆన్సర్ 32. అంటే ఆ వ్యక్తి యొక్క వయసు ఇప్పటికీ 32 అని అర్థం. అలాగే ఇది కూడా ఒకసారి గమనించండి. సాధారణంగా మనం రోజువారీ సరుకులకు కానీ లేదా చికెన్ షాప్ కానీ చికెన్ కోసం అని వెళ్తుంటాం. అక్కడ కేజీల చొప్పున కానీ గ్రాముల చొప్పున కానీ కిరాణా షాపుల్లో అయినా ఎక్కడైనా మనం తీసుకుంటాం. అయితే ఎగ్జాక్ట్లీ అమౌంట్ కౌంట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో దాన్ని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి గమనించండి. ఉదాహరణకు నేను చికెన్ షాప్కి వెళ్ళాను. అక్కడ చికెన్ రేటు కిలోకి 220 రూపీస్ ఉంది. అంటే 1000 గ్రాములకి 220 రూపీస్ అని అర్థం. 1 కేజీకి 1000 గ్రాములు కదా. సో నేను ఇప్పుడు ఒక 750 గ్రామ్స్ చికెన్ తీసుకుంటాను. అంటే హాఫ్ కేజీ పైన 1 కేజీకి 220 అయినప్పుడు 750 గ్రామ్స్కి ఎంత అని ఇక్కడ మనం చూడవచ్చు. 220 ఇంటూ 750 ఈజ్ ఈక్వల్ టు 165,000. అంటే మనం ఎప్పుడైనా ఇక్కడ ఆ పుల్ స్టాప్కి ముందున్నది మాత్రమే మనం కౌంట్ చేయాలి. 165 రూపీస్ అని అర్థం. అదేవిధంగా నేను ఇప్పుడు హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటాను. హాఫ్ కేజీకి 500 గ్రామ్స్ కదా. 220 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్ టు 110 రూపీస్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఫుల్ స్టాప్కి ముందున్నది మాత్రమే కౌంట్ చేయాలని. సో హాఫ్ కేజీకి 110 రూపాయలని అర్థం. ఈ విధంగా సింపుల్గా మీరు కౌంట్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.